మనం ఎగ్జాంపుల్గా హాస్పిటల్లో ఉన్నామంటే మిడిల్ క్లాస్ కాస్త పూరైపోతాం. మా ఫ్యామిలీలో రీసెంట్గా ఇలాగైంది. ఒక తెలిసిన వాళ్ళే చుట్టాలు అవుతారు. ఒక జబ్బు వచ్చిందనమాట. హాస్పిటల్లో 3 months ఉన్నారు. వాళ్ళకి మంచిగా సేవింగ్స్ ఉన్నాయి, ఆస్తుంది. సో ఆ 3 months ఉండడం వలన ఆ సేవింగ్స్ అన్నీ హాస్పిటల్లోనే కట్టేశారు. 6 ఎకరం అమ్మేశారు. అదే ఆయనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఆ హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో అదంతా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ భరించేది. డిపెండ్స్ అపాన్ కవరేజ్ కదా, ఆ డబ్బంతా ఆదా. సో మన దేశంలో ఇంకా చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవట్లే. తీసుకోండి. తీసుకుంటే రేపు మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే ఆ ఖర్చు ఆ పాలసీ భరిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. మీరు, మీ వైఫ్, పిల్లలు, మీ పేరెంట్స్ అందరినీ కవర్ చేయండి. ఎవరికి ఏదైనా కూడా ఆ కంపెనీ భరిస్తుంది, మీరు భరించకండి.